హాయ్ అండి. ఈరోజు మీకు ఒక హోటల్ గురించి నేను బ్రీఫ్గా చెప్పదలుచుకున్నాను. అదేనండి, ఎంతో ఫేమస్ అయిన విద్యార్థి భవన్ అనేది 1943 సంవత్సరంలో వెంకటరమణ వరాల్ అనే వ్యక్తి దీన్ని స్థాపించారండి. ఇది ఆ రోజుల్లో బ్రిటిష్ కాలానికి ముందుగా ఇక్కడ ఉన్న స్కూలు పాఠశాలలకు ఉన్న చదువుకుంటున్న విద్యార్థుల కోసం ఇది స్థాపించబడింది. అదేనండి, ఆచార్య పాఠశాల పబ్లిక్ స్కూల్ వాళ్ళు ఆ రోజున స్థాపించిన ఆ స్కూలు కోసమే ఈ హోటలు విద్యార్థి భవన్ అనే పేరుతో స్థాపించడం జరిగింది. తదనంతరం అతని కుమారుడైనటువంటి పరమేశ్వర ఒరాల్ ద్వారా ఇది నిర్వహించడం జరిగింది. అనుకోని కారణాల వల్ల దాన్ని మళ్ళీ తిరిగి 1980 సంవత్సరంలో వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది. అది కొన్నవారు రామకృష్ణ అడిగా అనేవారు ఈ హోటల్ని కొనడం జరిగింది. అది 1980 సంవత్సరంలో కొన్నారు. అప్పటి నుంచి 2026 సంవత్సరం వరకు ఆ కుటుంబ సభ్యులే దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. అయితే అది ఇంతకాలం నుంచి కంటిన్యూగా ఉండడం వల్ల దాని యొక్క పూర్వం నుంచి అదే హోటల్ రన్నింగ్లో ఉండడం వల్ల ఈ ఏరియాలో మంచి పేరు ప్రఖ్యాతులు రావడం జరిగింది. అయితే ఈ హోటల్కి ముఖ్యంగా ఒక గడియారం ఉందండి. అది ఆ హోటల్కి మంచి అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఆ గడియారంలో పంచాంగంతో సహా ఉన్నాయండి. అంటే ఆనాటి గడియారం ఇప్పటి వరకు పనిచేస్తూనే ఉంది. అది ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఉంది. ఇకపోతే ఇది ఓన్లీ టిఫిన్ సెక్షన్ అండి. ఇందులో మనకి ప్రస్తుతం దొరికేది ఉప్మా, కేసరి, ఇడ్లీ, వడ, సాంబారు, శనగపప్పుల చట్నీ, మంచి దోశ. ఇవి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రన్నింగ్లోనే ఉంటాయి. ఈ హోటల్కి ఎప్పుడూ రద్దీగానే ఉంటుందండి. ఎవరు వెళ్ళినా కనీసం ఒక అరగంట నుంచి గంట వరకు వెయిట్ చేయాల్సిందే. అట్లాంటిది మేము అనుకోకుండా ఈ యొక్క హోటల్కి వెళ్ళడం జరిగింది. ఈ హోటల్లో ఫుడ్ ఎలా ఉంటుందో ఫస్ట్ టైం నేను టేస్ట్ చేయడానికి వెళ్ళానండి. అయితే వీళ్ళు శనగపప్పుల పచ్చడి ఎప్పటి కాలంలో వీళ్ళు చేశారో ఆ పచ్చడి ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఒక సాంబార్ ఇస్తారండి. నేను యావరేజ్ అనే చెప్తాను నన్ను అడిగితే. కానీ ఇది చారిత్రాత్మక హోటల్. దానివల్ల ఇది ఎప్పుడు మంచి బిజీ సెంటరు అని చెప్పచ్చు. ఈ హోటలు ఎక్కడుందా అనుకుంటున్నారా? ఇది బెంగళూరులో ఉందండి. ఇది కనుక మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.